బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పలు ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు ఇటీవల కాలంలో అధినేత చంద్రబాబును కోరుతున్నారు. తాజాగా మైదుకూరులో చంద్రబాబు పర్యటనలో కూడా ఇటువంటి డిమాండ్ మరోసారి వినిపించింది. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా